ఇక చలికాలం వచ్చిందంటే చాలు సాయి బండోళ్ళకైతే మంచిగా గిరాకీ పైలంగానే ఉంటది గదా! పొద్దుకేసరికి 2 గిలాసుల చాయ్ ఎక్కువనే తాగబుద్దయితది. అదేదో నార్మల్ చాయ్‌కి కొన్ని గిట్ల చాయ్ మసాలా ఏసుకొని తాగిర్రనుకోర్రి సర్ది, దగ్గు కూడా రాకుండా ఉంటదన్నట్టు. ఏం లేదు దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, సోంపు, చిన్న ఇలాచి, పెద్ద ఇలాచి, సొంటి పొడి గివన్నీ చాయ్ పత్తలేసి మరిగిచ్చుకోవాలన్నట్టు. అరే సర్ది, దగ్గు పోనీకి మంచిగానే ముచ్చట చెప్పినావు గానీ గివన్నీ నూరుకునేసరికి భుజాలు పోతాయంటారు గదా! ఏం ఫికర్ చేయకుర్రి. అజ్జీస్ మ్యాజిక్ చాయ్ మసాలాలైతే గివన్నీ వాళ్ళే నూరిస్తారు. అది కూడా నాణ్యమైన సరుకులన్నట్టు. ఈళ్ళ దగ్గర గివ్వే కాదు చాలా స్పైసెస్ కూడా ఉంటాయి. మనం నార్మల్‌గా చాయ్ పెట్టుకుంటాం కదా! నీళ్లు మరిగేటప్పుడు చాయ్ పత్తేసి, అది మరిగేటప్పుడే మొత్తం అంతా గీ పొడి ఏసేసి పాలు పోసుకొని మరిగించుకున్నారనుకోర్రి, ఫ్లేవర్ అయితే చానా మంచిగుంటది. ఎస్పెషల్లీ చలికాలంలో ఇట్లా దగ్గులు, సర్దులు రాకుండా ఉంటాయన్నట్టు. ఇవన్నీ నాణ్యమైన సరుకులు వాడతారు కాబట్టి మనకు టేస్టు, ఫ్లేవరు, హెల్త్ అన్నిటికన్నీ మంచిది. వీళ్ళ దగ్గర ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తా. వెబ్‌సైట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. వాట్సాప్ నంబర్ అయితే కనబడుతూనే ఉంది కదా! ఇగో ఇదైతే మనం చక్కెర బదులు మిశ్రీ ముక్కేసుకున్నామనంటే ఇంకా పైకి మంచిది. ఇట్లా సాంబార్ మసాలా, గిస్మిస్ మసాలా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకోర్రి.